మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామమును బట్టి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సర్వఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ఈ దినం ఓ మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి వాక్యము కాదు కానీ నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని ఆశపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను. మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. పాస్టర్ అబ్రహాం గారు ఆ ఫోటో, దాని టైటిలు మీరు గమనించే ఉంటారు. మనుషుల ఘనత కొరకు కాదు కానండి, చేసిన మేలును మరచి కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు కూలిపోయారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దైవజనులు పాటల్లో కూడా వ్రాశారు, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను అని. కృతజ్ఞత కలిగిన వాడనై నా విషయంలో, మా ఫ్యామిలీ విషయంలో దైవ సేవకుల యొక్క ప్రేమ, ఆదరణ ఎలాంటిదో మీకు తెలియజేయాలని ఈ విధముగా ఆశపడ్డాను. ఎందుకో కొన్ని రోజులుగా నా మనస్సు ప్రేరేపిస్తూ ఉంది, ఈ మాట చెప్పాలి, ఈ మాట చెప్పాలి. ఒకవేళ అబ్రహ్మన్న ఈ వీడియో చూసినా ఆయనని, ఆ సేవకుడిని గణపరచడానికి కాదు కానండి, అన్న ఒకవేళ ఈ వీడియో చూస్తే, అన్న మీకు చాలా థ్యాంక్స్ అన్న, నేను వ్యక్తిగతంగా కలిసి మీకు చెప్పలేకపోయినా ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. దేవుని ప్రేమను బట్టి మీరు మా ఎడల చూపిన ఆ ప్రేమ, ఆ ఆప్యాయత చాలా మరువలేనిదన్న. విషయంలోనికి వెళితే ఏంటంటేనండి, హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి దైవ సేవకులు ఏసన్న గారు దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయారు. అందరూ ఎవరో అధ్యక్ష పదవిని అందుకుంటారు అని మనుష్యుల ఆలోచన, మానవ ప్రణాళికను బట్టి అంచనాలు వేశారు. మనిషి యొక్క అంచనా, మానవ ప్రయత్నం, మనిషి యొక్క జ్ఞానాన్ని మరుగు చేసేటువంటి సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మనుషుల అంచనాలకు మించి లేఖనం సెలవిస్తూ ఉంటుంది కదండి. మీ తలంపులు నా తలంపులు ఒకటి కాదు, మీకు నాకు చాలా వ్యత్యాసం ఉందని సెలవిచ్చినట్లుగా మనుషులు ఊహించినటువంటి ఆ విషయాన్ని తీసి పక్కన పెడితే, దేవుడు అనుకొనని రీతిగా ఆ అధ్యక్ష పదవిలోనికి ఒక మామూలు సాదాసీదా వ్యక్తిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడండి. హోసన్నా మినిస్ట్రీస్కి ఒక ప్రెసిడెంట్గా అబ్రహాం అన్నను తీసుకొని వచ్చి దేవుడే కూర్చోబెట్టాడు. అది దైవ సేవకునికి ఆలోచన కలుగు చేసే పెట్టాడు. దాన్ని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు, ఎవరు దాన్ని వేరుగా చూడటానికి వీల్లేదు. అది దైవ ప్రణాళికే. ఎంతైనా మేము అనుకున్నాం ఎవరో అనుకుంటే, ఎక్కడో తెలియని వ్యక్తి దగ్గరికి దేవుని కృప వెళ్ళింది, అలా తీసుకొని వచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టారండి. అలాగని ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానులే. కాకపోతే ఒక అధికారం కొరకు ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఆ వ్యక్తిని వెదకి దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రాహ్మణ దగ్గరికి వెళ్ళారు. అబ్రాహ్మణని వ్యక్తిగతంగా ఆలోచించామనుకోండి, కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చాడు సేవకి. భాష కూడా నేర్చుకొని సేవకునికి నమ్మకముగా తన్ను దండులో చేర్చుకున్న ఆ యజమానుడున్నాడే, ఆయనకి నమ్మకమైన బంటుగా సేవ చేసి ఆ ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. నేను ఎప్పుడైనా గుడారాల పండుగల్లో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ గుడారాల పండుగలు జరిగేటప్పుడు
ఆ రైస్ దగ్గర ఉండేవాడు అబ్రాము. నేను ఒక్కసారి చూశాను, రైస్ దగ్గర ఆ పరిచర్యలో ఉన్నాడు. పెద్ద గిన్నెల దగ్గర రైస్ కడుగుతూ ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు అబ్రాము అన్న. నేను అనుకున్నాను ఎవరో ఒక ఆయన అనుకున్నాను. కానీ నాకు అన్నకు మధ్య ఒక సన్నివేశం జరిగిందండి. ఎక్కడంటే, నేను చదువుకుంటూ కూడా ఆ మినిస్ట్రీలో విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నప్పుడు పరిచర్య చేసేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఈ దేవుని వాక్యములు వ్రాసేటువంటి ఆ మంచి ఆ అనుభవం, ఆ పరిచర్య, ఆ విధానం నాకు దేవుడు అనుగ్రహించాడు. అది కూడా ఎలాగంటే, దైవజనులు రమేష్ అన్న నన్ను బాగా ప్రోత్సహించాడు ఈ విషయంలో. విజయవాడలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు రమేష్ అన్న బాగా ప్రోత్సహించాడు. ఇలా రాయాలని ధరణి కోట మందిరంలో కూర్చోబెట్టి ఆ లైన్స్ గీసి చూపించాడు ఒక అక్షరం రాయాలంటే. అప్పటి వరకు పెన్తో రాసేవాడిని, కొంచెం పెన్సిల్తో స్కూల్లో ఆర్ట్ వేసే ఆ టాలెంట్ ఉంది, ఆ స్కిల్ ఉంది. అయితే దానిని ఇంప్రూవ్ చేసింది ఇలా పెయింట్తో రాయాలంటే రమేష్ అన్నే, అది వాస్తవం. అయితే ఆ వాక్యాలు రాస్తూ నాకు వాక్యాలు రాయటం వచ్చని చెప్పి సేవకులు పరిచర్యలో వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగానండి. ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకున్నట్టు తెలియదు. ఒకవేళ నాకేం చేస్తారంటే ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. నేను ఏ ప్రాంతానికన్నా వెళ్తే ఛార్జీలు పెట్టుకోమని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది కూడా అప్పట్లో ఛార్జీలు ఎంత అండి, చాలా తక్కువ ఉండేవి. ముఖ్యముగా మా ప్రాంతాల్లో సిస్టర్స్ పరిచర్య ఉండేది. లేమల్లె, ధరణికోట, బయ్యవారం అటువైపు అంతా సిస్టర్స్ పరిచర్య చేస్తూ ఉంటారు. తాడికొండ ఒకటి, ఇలా పరిచర్య చేస్తూ ఉన్న దగ్గరికి నేను ఎక్కువగా నన్ను తిప్పేవాళ్ళు. మన పిల్లోడు, మన తిమోతి వాళ్ళ తమ్ముడు జాగ్రత్తగా నమ్మకంగా పరిచర్య చేస్తాడని తిప్పేవాళ్ళు. అయితే జాన్ పాస్టర్ గారు కూడా అప్పట్లో ఇలాంటి చర్చిలు కట్టడానికి ఒక ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ పనిచేస్తున్నటువంటి టయాల్లో జాన్ పాస్టర్ గారు కూడా నన్ను ఆయా ప్రాంతాలకు పంపించాడు. పరిచర్య చాలా బాగా చేశాను, అయిపోయింది. అయితే క్రిస్మస్ సీజన్లో ఫుల్గా చర్చిల్లో వాక్యాలు రాయటం అలవాటు మనకి. ఆ క్రిస్మస్ సీజన్లో అబ్రామ్ అన్న పామరులో సేవ చేస్తున్నాడండి. అబ్రామ్ అన్న పామరులో సేవ చేస్తూ నాకు ఫోన్ చేశాడు. నేను అప్పట్లో పరిచర్య చేస్తున్నానని తెలుసు, చదువుకుంటా కూడా దేవుని పని నమ్మకంగా చేస్తాడు పిల్లోడు, మంచోడని చెప్పి ఏం చేశారని నాకు ఫోన్ చేశాడు అబ్రామ్ అన్న ఫోన్ చేసి, అప్పుడు అబ్రామ్ అన్న మాట చూడండి ఎలా ఉండేదో. చిన్న అని ఉన్నాను, రే చిన్న రామ్మ, కొంచెం క్రిస్మస్ వచ్చింది, సున్నాలు వేసాము, వాక్యాలు రద్దు కానీ రామ్మ అంటే, అన్న వస్తానన్నా అన్నాను. మాట తీసేలేక పెద్దవాళ్ళని చెప్పి వస్తానని చెప్పి నేనేం చేశానంటే, అబ్రామ్ అన్న మరలా ఫోన్ చేస్తాడేమో అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానండి. అప్పట్లో చిన్న మొబైల్ వాడుతున్నాను నేను, చిన్న మొబైల్. అది అప్పట్లో ఫస్ట్ కెమెరాగా వచ్చింది, అది నోకియా ఫోన్ వాడాను. అన్న ఫోన్ చేస్తాడేమో, మరలా పిలుస్తాడేమో, పరిచర్యకు పోవాలేమో. 2-3 రోజుల్లోనే క్రిస్మస్ ఉంది. ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేకుండా పరిచర్యలోకి వెళ్ళి ఇబ్బందులు పడాలి. నేను ఇంకా మా ఇంట్లో నేనే చివరి వాడిని, ఇంకా పెద్ద ఆయన సేవకి వెళ్ళిపోయాడు. మాకు ఇంకా ఆడపిల్లలు ఎవరు లేరు, ఇంట్లో పని చేయాలంటే నేనే ఉండేవాడిని, ప్రతి పనికి నేనే తిరిగేవాడిని. అయితే అమ్మ నాన్న దగ్గర ఎవరు లేకుండా ఈ పరిచర్యని వెళ్తే ఎలా, వీళ్ళు తింటారో తినరో అని చెప్పి నేనేం చేశానంటే, అబ్రామ్ అన్నకి విషయం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. పాపం పామర్లో అప్పుడు ఎవరి చేత రాయించుకున్నాడో ఏమో కానీ, అన్న సారీ అన్న, ఈ విషయంలో మీరు ఈ వీడియోని వింటే నేను సారీ చెబుతున్నాను. ఆ రోజు నన్ను అడిగిన అబ్రామ్ అన్న ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్కి నాయకునిగా నాయకత్వం వహించాడు. అప్పుడు అబ్రాహ్మణను చూసి ఇప్పుడు అబ్రాహ్మణను చూస్తే అబ్రాహ్మణను కలవటానికి కూడా సమయం, టైం దొరకట్లేదండి. ఊహకి అందనటువంటి కృపలో దాచాడు ఆయన్ని. వాస్తవం, దేవుడు హెచ్చిస్తే, దేవుడు గణపరిస్తే ఎలా ఉంటుందని ఆయన చూసి తెలుసుకోవచ్చు. అలాగని ఎవరిని గణపరచుకోలేడు. ఆ సంస్థలో ఉన్నటువంటి చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లే, కానీ ప్రత్యేకమైన ఒక స్థానం కల్పించబడింది అబ్రాహాముకి. ఊహించనటువంటి పరిణామం, మనుష్యులు ఊహకందనిది, మనుష్యుల కొలతకందనిది, మనుష్యుల జ్ఞానానికి మించినది దైవికమైన జ్ఞానము ద్వారా ఒక దీన సేవకుని అక్కడ నిలబెట్టాడు దేవునికి స్తోత్రం. ఆ విషయంలో ఏ మాత్రం కూడా సందేహపడవలసిన అవసరమే లేదండి.
ఆ విషయంలో ఏమాత్రం సందేహపడవలసిన అవసరమే లేదని చెప్పగలుగుతాను. నాకు తెలిసి అబ్రాహాము అన్న కోపపడటం, అబ్రాహాము అన్న ఎవరైనా దూషించటం నేను చూసి ఎరగను. అబ్రాహాము అన్న ప్రేమ కలిగిన వ్యక్తి అని చెప్పడానికి కొన్ని విషయాలు మా జీవితాల్లో జరిగినాయి. మా అన్నయ్య 2011 వరకు కొనసాగుతూనే ఉన్నాడు పరిచర్యలో, మినిస్ట్రీస్లో. 2011 నవంబర్ చివరిలో మా ఇంట్లో కూటానికి వచ్చాడండి. అబ్రాహాము అన్న, తిమోతి అన్న ఇద్దరు వచ్చి, మా అన్నయ్యను అబ్రాహాము అన్న ఇద్దరు కలిసి వచ్చారు. అప్పుడు నేను సాక్ష్యం కూడా చెప్పాను. ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. సాక్ష్యం కూడా చెప్పాను. పాట పాడిన అబ్రాహాము అన్న నవ్వాడు, సాక్ష్యం చెప్తే నన్ను చూసి నవ్వాడు. అన్ని విషయాలు జరిగినాయి. అయితే ఆ 2011 ఆ కూటం పెట్టిన కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో మాకైతే తెలియదు, కానీ సంస్థలో నుంచి వేరై హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి పరిచయం స్టార్ట్ చేసుకున్నాడు మా అన్నయ్య. అయినా మేము సంస్థను వీడలేదు. మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ ఆరాధనకి అక్కడికే వెళుతూ ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రేమగా పలకరించేవాడు. చాలామంది చెప్పారు, బయటికి వెళ్ళారు కదా, మిమ్మల్ని ఎలా పలకరిస్తూ ఉన్నారు అది ఇది అని అనేవాళ్ళు. ఏది ఏమైనా కానీ మా ఊరిలో కూటం పెట్టి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళాడు. లోకల్గా ఉన్న సేవకులు కూడా కొంతమంది బయటికి వెళ్ళారు, వీళ్ళ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తే బాగోదు అని అనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అబ్రాహాము అన్న ఇంటికి పోకూడదు, వీళ్ళు ఇప్పుడు మన సంస్థలో లేరు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు ఆయన ఆలోచించలేదండి. యథావిధిగా వచ్చాడు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లేమల సంఘం నుంచి సేవకులు అన్నను పిలిపిస్తే ఇంట్లో భోజనం చేశాడు, ప్రార్థన చేశాడు, సంతోషముగా వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా వీళ్ళు మన వాళ్ళు కాదు అన్నట్లుగా బిహేవ్ చేయలేదు అన్న. ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా మంచిగా పలకరిస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, హోసన్నా మినిస్ట్రీస్లో మా బ్రదర్ మా అన్నయ్య సేవ చేసేటప్పుడు ఏసన్న గారు మా అన్నయ్యని యెరూషలేం తీసుకెళ్ళాడు. ఎక్కడ సేవ చేసినా కూడా వీడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు అని చెప్పి యెరూషలేం తీసుకెళ్ళాడు. యెరూషలేం తీసుకెళ్ళినప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ తరపున పాస్పోర్ట్ చేయించారు. ఆ పాస్పోర్ట్ విషయంలో కూడా మా అన్నయ్య బయటకు వచ్చిన ఒక్క 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు మరలా పాస్పోర్ట్ కోసం పోతే పాస్పోర్ట్ లేదు అని చెప్పకుండా వెళ్ళి నాకు కొద్దిసేపట్లో అలా కూర్చోబెట్టి ఒక అసిస్టెంట్ సేవకునికి చెప్పి ఆ సేవకుని ద్వారా పాస్పోర్ట్ తెప్పించి ఇప్పించాడండి. నాకు అక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్పింది ఏంటంటే, చాలామందికి ఈ పాస్పోర్ట్ ఇవ్వలేదయ్యా, మీకు ఎలా ఇచ్చారు. ఏదేమైనా ప్రేమ కలిగిన వ్యక్తి అని చెప్పుటలో సందేహం లేదండి. అలాగని వేరే సేవకుల్లో ప్రేమ లేదని నేను చెప్పట్లేదు. మేమన్నా వ్యక్తిగతంగా మా కుటుంబం అన్నా ఇంకా ఉన్నారు సేవకులు. ఒక్కొక్కరి గురించి రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పరిచర్యలో కృతజ్ఞత లేకుండా మాట్లాడకూడదు. కృతజ్ఞత కలిగి ఈ విషయాలు తెలియచేయాలని ఈ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నాను. గమనించండి, ప్రేమ కలిగిన వ్యక్తి ఇప్పటికీ కూడా మా బ్రదర్ తిమోతి అన్న మీద ఎక్కడైనా కానీ అబ్రాహాము అన్న కష్టపడి సేవ చేసే వ్యక్తి అని సాక్ష్యం చెబుతాడు, కానీ సంస్థకి ద్రోహం చేశాడని వాస్తవంగా చెప్తూ ఉన్నాను. సంఘాలు చీల్చినట్లు కానీ, సంఘములో ఉన్నటువంటి దైవ సేవకురాలితో అనవసరమైనటువంటి కాంటాక్ట్లు పెట్టుకొని తీసుకొని వెళ్ళినట్టు కానీ, సంఘములో నుంచి కనీసం ఒక 50,000 10,000 2,000 అలా ఏది కూడా తీసుకుని వెళ్ళినట్టు మా అన్నయ్య తెలియదు. అది గమనించిన సేవకులు వాళ్ళు యథార్థంగా 12-13 సంవత్సరాలు పరిచర్య చేశాడు మినిస్ట్రీలో అని అది గమనించాడు. కష్టపడే తత్వం ఉంది, ఎదురు తిరిగేవాడు కాదు, చెప్పిన పని చేసేవాడు, నమ్మకంగా పరిచర్య చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘాలు కట్టడమే కానీ కోల్చడం ఆ తిమోతికి చేత కాదని ఇప్పటికి కూడా సేవకుల నోటి వెంట మేము సాక్ష్యం వింటూ ఉంటాం. ఇది వాస్తవం. హోసన్నా మినిస్ట్రీస్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన జేబులో 1,500 రూపాయలు మాత్రమే ఉండేది మా అన్నయ్యకి. అది కొద్ది కాలానికి గుర్తించినటువంటి సేవకులకు తెలుసు. డబ్బు తీసుకెళ్ళాడని కానీ, సంఘంలో ఉన్న విశ్వాసాలు తీసుకెళ్ళాడని కానీ, సంఘంలో ఉన్న సేవకురాలు తీసుకెళ్ళాడని కానీ, ఇలాంటి వేరే చెత్త పనికి మాలిది ఏది లేకుండా ఇప్పటికి కూడా నేను అబ్రాహాము అన్న ఇలా అంటాడన్నా తిమోతి అన్న గురించి అని
కొంతమంది నాకు తెలిసిన సేవకులు చెబుతుంటే విన్నాను. ప్రేమించుటలో, అది కూడా దైవికమైనటువంటి ప్రేమను పంచుటలో ఆయన సరిపోయిన వాడు అని చెప్తాను. ఒకవేళ దైవ సేవకునిగా యేసన్న గారు పిలుపునందుకొని వెళ్ళిపోయినా అందరూ అనుకున్నారు ఏమైపోయిద్దో అని అనుకున్నారు సంస్థని. ఏమి కాదది, అంతకు రెట్టింపుగా జరుగుతుంది. ఇప్పుడు మనము బలహీనతలే లేకపోతే దేవుళ్ళు అయిపోతామండి. మనం ఏదో చిన్నపాటిది కొద్ది గొప్ప చూసి ప్రతి వ్యక్తిని విమర్శించటం తప్పని నా ఆలోచన. ఎవరెవరు విమర్శిస్తారో నాకు తెలియదు, కానీ విమర్శించడం అనేది సద్విమర్శ అయి ఉండాలి. అది కూడా వ్యక్తికి ఎదురుగా నిలబడి చెబితే ఇంకా మంచిదని నా ఆలోచన. ఎప్పటి నుంచో నేను మాట్లాడుతూ వస్తూ ఉండేవాడిని. అయితే చాలామంది ఉన్నారు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచే సేవకులు ఇప్పటికీ ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాం దేవుని మహాకృపను బట్టి. ఇంకా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ అనే ఈ 2 అక్షరాల పదం ఉందే, ఇది లోకంలో ఈరోజు చాలా చౌకబారు పదం అయిపోయిందండి. వ్యక్తుల మధ్య అవసరాలకు వాడుకొని ప్రేమ అనే ట్యాగ్ తగిలిచ్చి ఆ మనిషి యొక్క అవసరం తీరాక మనిషిని దూరం పెట్టేటువంటి పరిస్థితులు లోకంలో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే దైవికమైన ప్రేమ ఎలాంటిదో అనేక మంది సేవకులు అనేకమైన ప్రసంగాల్లో ప్రసంగిస్తూ వస్తూ ఉన్నారు. మంచిది. అయితే ప్రేమ కానీ ఈ విశ్వాసం అనేది కానీ క్రియాపూర్వకంగా లేదనుకోండి, అది మృతమైపోయిద్ది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, నేను అన్య భాషలు మాట్లాడువాడనైనను కణగణగణ మోగేటువంటి కంచు లాంటి ప్రసంగం చేసేవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను, యూజ్లెస్ ఫెలో, అంటే దేవునికి పనికిరాని వాడను అని ప్రసంగాల్లో అది అని చెప్పినా మరొకటి అసలు గంట టైంలో కూడా గ్యాప్ తీసుకోకుండా తెలుగు భాషను మాట్లాడగలిగే ఆ టాలెంట్ ఉన్నవాడైనా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందే ఈ మాట, పౌలు గారు రాసిన మాట. ఆ ప్రేమ అనే పదానికి విలువైనటువంటి అర్థం ఇచ్చేది మన వ్యక్తిగత జీవితంలో మనం చూపించే క్రియ, తోటి వ్యక్తి ద్వారా. కానీ దేవుని ప్రేమని మానవుడు ఎలా చూస్తాడో, కంటికి కనపడడు దేవుడు. మరి లోకంలో దేవుని ప్రేమ ఎలా కనిపిస్తుందో తెలుసా? కంటికి కనపడినటువంటి దేవుని ప్రేమ ఎలా కనిపిస్తుందయ్యా అని ఆలోచిస్తే, నీతో ఉన్నవారు, నీతో కలిసి జీవించేవారు, నీ ఇంటివారు, నీ బయటివారు అయినవారు కానివారు ఎవరైనా కానీ వారి ద్వారా క్రియాపూర్వకంగా జరిగేటువంటి కార్యములను చూసినప్పుడు దేవుడు లాంటోడయ్యా అంటారు. భూమి మీద ప్రేమే లేకపోతే, సమాజంలో ప్రేమే లేకపోతే మనుషులు సమాధుల దెబ్బగా మార్చబడి కక్ష, ద్వేషం, ఈర్ష్య, పగలతో కొట్టుకు సచ్చేవాళ్ళు. దైవికమైన ప్రేమ మనుషులు ఎప్పుడైతే ఉంటుందో ఎదుటివాని యొక్క బాధను అర్థం చేసుకునేటటువంటి కృపను పొందుకున్నవాడై ఉంటాడు. అటువంటి కృప పొందుకున్నటువంటి సేవకునిగా నేను చూపించినటువంటి థంబ్నెయిల్లో ఉన్నటువంటి సేవకుడు అబ్రహాం పాస్టర్ గారు. మన తల్లి ప్రేమించే ప్రేమ, మన తండ్రి ప్రేమించే ప్రేమ, సోదరుడు, భార్య, పిల్ల ప్రేమించే ప్రేమ, ఇవి సామాన్యమైనవే. కానీ మనం పొరుగువాడైనటువంటి, మనకు కీడు చేసేవాడైనటువంటి, మనకు శత్రువు లాంటి వాడైనప్పటికీ కూడా మనం చూపించేటువంటి ప్రేమ ఉందే, అది దైవికమైన ప్రేమ. మానవ ప్రేమ మనుగడ కోల్పోతుంది, దైవ ప్రేమ శాశ్వతమైనది. కనపడనటువంటి దేవుని ప్రేమ ఎదుటి మనిషి ద్వారా ఎప్పుడు చూస్తామంటే, హత్తుకొని నీ వ్యధ బాధలన్నిటిలో నిన్ను దగ్గరకు చేర్చుకునేదే దైవికమైన ప్రేమ. సంఘాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఈ సిద్ధాంతాల మధ్య రాగ్దాంతాలు ఎన్నో జరుగుతాయి. అయినా
క్రైస్తవ్యం అనేది ప్రేమతో కట్టబడినది. దేవుడు ఉన్నా లేకపోయినా నేటికి కూడా ప్రేమ సామ్రాజ్యం అనేది ఉందంటే అది క్రీస్తు సామ్రాజ్యము మాత్రమే. అది ప్రేమ సామ్రాజ్యం, ప్రేమతో పునాది వేయబడినది కనుక, పరిశుద్ధుని రక్తం కార్చి పునాది వేయబడినది కనుక ఈ రోజు వరకు కూడా ఇది ఇలా నిలబడి ఉన్నది. సమాజంలో ఎందరో రారాజులు, ఎందరో నియంతలు వారి సామ్రాజ్యాలు కట్టాలనుకున్నప్పుడు అవి కూలిపోయాయి. ఒకటి నిలబడింది, అది ప్రేమ సామ్రాజ్యం, నా దేవుని సామ్రాజ్యం. హల్లెలూయా. అటువంటి ప్రేమను గుర్తెరిగినటువంటి సేవకులలో కొందరున్నారు. వారి గురించి, ఒక్కొక్కరి గురించి కొన్ని విషయాలు కొన్ని వీడియోలో చెప్తాను. నేను ప్రాముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఆ హోసన్నా మినిస్ట్రీస్కి నాయకత్వం ఇస్తున్న అబ్రహ్మన్లో కోపం, పగ, కక్ష పెంచుకొని ఆ ప్రతీకార చర్యలు ఇవన్నీ నేను చూడలేదు. ఎప్పుడైనా అలా కనపడినప్పుడు ప్రేమగా పలకరించటం, ఆప్యాయతగా మాట్లాడటం ఆ వ్యక్తిలో చూశాను. ఇంకా చెప్పాలంటే అబ్రహాం అన్న గురించి వ్యక్తిగతంగా చాలా విషయాలు ఉన్నాయండి. నా కన్నులకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, పామరులో సేవ చేసేటప్పుడు ఈయన ఎవరోలే మనకి ఎందుకని నేను ఆయన దగ్గరకు పోవడానికి ఎక్కడెక్కడికి ఒక రాయలసీమ తప్ప మ్యాక్సిమం అన్ని సంఘాలు నేను పరిచయం చేశానండి, ఒక్క పావలా కూడా తీసుకోకుండా. అబ్రహాం అన్న దగ్గర చేయలేకపోయాను. సారీ అన్న, మీరు ఈ వీడియో చూస్తే మాత్రం నా మనస్సాక్షి అలా మాట్లాడించింది కాబట్టి చెబుతూ ఉన్నాను. ఆ అబ్రహాం అనే ఈ రోజున సంస్థకి నాయకుడిగా మార్చబడ్డాడు. చాలామంది పెద్ద సేవకుల దగ్గర నేను పరిచయం చేశాను, కానీ ఊహకు అందనటువంటి కార్యం అబ్రహాం అన్న ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భాష రాని వ్యక్తి, తెలుగు తెలియని వ్యక్తి, ఈ ప్రాంతం వాడు కాదు. ఎందరో కర్ణాటక నుంచి వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ అన్న ఒక్కడ మాత్రం నిలబడ్డాడు. ఎందుకో దేవుని కంచెగలిగిన తోటలో ఆయన దేవుడు నిలబెట్టాడు. ఆ దిశగా దేవుడు ఉన్నతమైన కృపలో ఆయన నిలబెట్టి, ఆయన ద్వారా సంస్థలో ఇంకా ఘనమైన పరిచర్య జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ప్రేమ కలిగిన, దైవికమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి అనుటలో ఏ సందేహము లేదు. ఒకే వ్యక్తిని గణపరుస్తున్నాను అనుకోమాకండి, ఇంకా ఉన్నారు. కొన్ని విషయాలు నా వ్యక్తిగతంగా కృతజ్ఞత కలిగి కొంతమంది సేవకుల గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను, మాట్లాడతాను. ఆ దిశగా దేవుడు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలభరితముగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వీడియో ద్వారా మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రేమను పంచే వ్యక్తులుగా మార్చబడతారని, ప్రేమించే వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడతారని, ప్రేమతత్వాన్ని బోధించేటువంటి వ్యక్తులుగా మీరు నడిపించబడతారని ఆశతో కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఘనపరచి బలపరచును గాక. నిశ్చయముగా నా దేవుని కృప మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.